రేపు నీ కొడుకు పెద్ద అయితే ఎలా ఎలా ఉంటాడు చూసుకోవచ్చా? పూజకి రేపు పిల్లకాయలు పుట్టినా కూడా ఈజీగా సాకేస్తుంది. రా పూజ వాళ్ళు చెప్తా ఉంటారు ఏదో ఒకటి. దీనికి ఇది కూడా వేసినారా, కింద ఫ్లోరింగ్ కూడా వేసినారా బెడ్ లైట్గా? వా సుఖపడిపోయినాయి బర్రెలు సుఖపడిపోయినాయా? అమ్మో తొందరగా ఏంటి కాఫీలు పెట్టాలి మేము. నీకు నీ దగ్గర రావట్లేదు, ఉండు నేను తీయట్లేదు నిన్ను. నేను చేస్తానని ఏమన్నా భయపడిపోతున్నాము. వద్దు వెళ్తున్నా తీ మళ్ళీ మీ ఫోన్ కానీ తీ. అదే మళ్ళీ వచ్చే ఇది కూడా లేకుండా పోద్ది. ఇదిరా పోదా ఎప్పుడే సార్ దీనికి గచ్చు? అమ్ముతాయా? నెట్ బయట కూర్చుంటుంది. ఓహో ఆ పక్క పాలు ఈ పక్క పాలు దగ్గరగా వచ్చి పాలు పిండేదా? నన్ను నాకేరు చూస్తే భయపడుతుందేమోనని పాలు తాగి కుదిరే నేను మొదటికే మోసం. మన వీడియోల వల్ల పాలు ఇవ్వకుండా మొత్తానికి బర్రె పాలు ఫ్రెష్ పాలు చూపిద్దాం అని పోతే బర్రె మొదటికే మోసం వచ్చేస్తుంది అనమాట. సో మొత్తానికి ముందుకు వచ్చేసింది. మా చెల్లెల్ని ఒక రోజు తన్నపోయింది అదనమాట. దూరం నుంచి చూడండి, కనిపిస్తుందా? కనిపించట్లా. అది కథ ఇక్కడ. ఇక్కడ పెద్ద గుంటలో నీళ్ళు. ఇంకెందుకు రాలా? వర్కౌట్ అవుతురా? ఊరికే నేను తీద్దాం. అది పాలు సొరం తీస్తా ఉంటుంది. అది తన్నేటట్టు ఉంది బర్రి. వద్దులే, వాడి దగ్గరికి పోతే నాకు దన్నింది. నేను వేద్దాం అనుకుని పోయినా, కానీ అది నాకే ఇది ఒక్కోసారి అని చెప్పి అన్నది. చిన్నవే మొత్తానికి చేసిందారులే గచ్చు, లేకపోతే కసిపిస్ అయిపోయింది. 2-3 రోజులు వాన వస్తే చిట్టపోతా అంటారా? ఇంకా 10 రోజులు బుధవారం పాపని వదిలేసి నేను పోతున్నాను. పాప ఎట్లున్నా మనవరాలు అంతే. మొత్తం తీసుకోరా, సగం ఎందుకా? అంతే కదా. ఇదన్నమాట పాలు, ఫ్రెష్ పాలు. చూడండి ఎంత ఫ్రెష్గా మంచి వెన్నతో ఎంత బాగుండాయో. సో వీటిని ఏంటంటే మనం కాఫీ పెట్టుకుని తాదాం ఇప్పుడు. సో ఇట్లాంటి అవకాశం మనకు, మంచి కాఫీ ఫ్రెష్ పాలతో, అప్పటికప్పుడు తీసిన పాలతో కాఫీ తాగే అవకాశం మనకి విలేజ్లోనే దొరకద్దు అనమాట. సో వచ్చేయండి, దీంతో కాఫీ పెట్టుకుని తాగేద్దాం. నేను పెడతాను అనుకుంటున్నాను, నేను పెట్టను, మా చెల్లి పెట్టిస్తే తాగదు.
సో ఇక్కడ ఏంటంటే మా పిన్ని ఇంట్లో ఏంటంటే డెడ్ ఎండ్ అనమాట. అక్కడ ఓన్లీ 3 houses ఉంటాయి ఆ డెడ్ ఎండ్లో. అందువల్ల ఎక్కువ మనుషులు రాకపోకలు కూడా ఎక్కువ ఉండవు అనమాట ఆ రోడ్లో. అందువల్ల మాకు ఎదురుగా చిన్న పెట్ట కూడా ఉంటుంది. ఇక్కడైతే నైట్ అయితే డైలీ మీటింగ్ ఉంటుంది అనమాట. మా చెల్లెళ్ళు అందరం కలుసుకుంటాం. ఇంకొక చెల్లి అయితే మిస్ అయింది, తను కూడా కాల్ చేసాం ఈరోజు రమ్మని, నేను ఉన్నానని 2 days అని చెప్పి. సో తను వస్తే ఇంకా జాలీగా ఉంటుంది. ఫ్రెష్ కాఫీ. సో ఇటు పక్క రోడ్డు, ఇటు పక్క రోడ్డు, సో మధ్యలో కాఫీ. కూర్చున్న గోడ. ఎంత మంచి ఫ్రెష్ పాల కాఫీ అయితే ఇక్కడికి వచ్చినప్పుడు దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే నేను మా పిన్ని ఇంట్లో నుంచి మా ఇంటికి వెళ్తూ ఉంటే పూజీ వాళ్ళు రోడ్లో షెటిల్ ఆడుతున్నా, నన్ను కూడా ఆడమన్నా. నాకేమో రాదు, ట్రై చేస్తున్నా. పోయేదాన్ని ఆడమన్నా నాకు వస్తే కదా ఇదే. నేను కొత్త దీపాలు తెచ్చిన, చూడు ఎట్టుండాయి. లేవా? అరే ఒరే 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 ఏడ పెట్టారు? ఇగో ఇగో చూడు, దీపాలు బాగున్నాయా? కావాలా చెప్పు, నీకు ఇస్తా. తీసి చూడు, లక్ష్మక్కడికి కూడా తెచ్చా. నీకు కావాలా చెప్పు, నేను ఈసారి తెచ్చిస్తా. చూడు మరి చూడు, ఆమెకి ఇచ్చేటప్పుడు చేతులు ఉండిపోతాయంట. ఇట్టే చెప్తావు, జనాలు నమ్మేస్తారు. తీ ధారాళంగా అది నీకు నచ్చితే చెప్పు. అదే అన్నది లక్ష్మక్క తావేళ్ళు వద్దని పువ్వులు తెమ్మంది. వాళ్ళు చూడు బాగుంటే నేను అవి కావాలంటే తెచ్చిస్తాను నీకు ఈసారి. తాబేలు పెట్టకూడదు, నేరుగా పోతావులే స్వర్గానికి. ఏమంటే తాబేళ్ళు అంతా వేసుకుంటారు, పెట్టుకోవచ్చు. తాబేలు ఏమి నీకు ఇది కాదు. మరి ఎందుకు లక్ష్మక్క వాళ్ళు వద్దన్నారు తాబేలు? పెట్టుకోవాలి కష్టం అంటారు. తాబేలు నటి ఇంట్లో పెట్టకూడదా? మరే ఎందుకు భరించలేని కష్టం అంటున్నావు? అయితే ఆబెట్టండి, ఆబెట్టమ్మా. వెరీ గుడ్. ఏది పడేది అంటున్నాడు. ఆబెడుతుంది, ఆబెడుతుంది. మా పెట్టవా? మీ పెద్దమ్మకాయ పెడతావా? నా పెట్టవా? నిమ్మి అమ్మకి పెట్టవా? మొత్తానికి ఎంజాయ్ చేస్తున్నారనమాట. నిమ్మేమో పెట్టవా? అబ్బో అబ్బో ఓరు నాయన, ఈ సెగలు చూడలేకపోతున్నాం. ఈ సెగలు చూడలేకపోతున్నాం. సో ఏడుకొస్తే ఈ గోల అన్నమాట. మా పూజ ఏమో డ్రెస్సులు ఆల్టరేషన్ చేస్తుంది. దానికి వాళ్ళ పిన్ని కాంపిటీషన్ వస్తుంది. ఈ కటింగ్ కాదు, ఈ కటింగ్ కి సూట్ అయిపోద్దంట. ఇద్దరు డ్రెస్సులు మార్చుకోవడం వాళ్ళు. ఇదన్నమాట. సో మొత్తానికి ఆల్టరేషన్ పూసినట్టుండు కొత్త డ్రెస్ కి. ఇదన్నమాట మా విలేజ్ లో. మా బుడ్డోడు అందరికి తినిపిస్తా ఉన్నాడు. ఇంకో డ్రెస్ వేస్తాను వస్తావు. మా పెద్ద చెల్లి రెస్ట్ తీసుకుంటుంది, మా చిన్న చెల్లి ఉప్పు శనగలు తింటుంది. ఈ పిల్లదేమో ఉప్పు శనగలు తింటుంది. చెప్పు చెప్పు. ఎత్తండి బాగా క్లీన్ చేయండి. సో ఆల్టరేషన్ గుడ్లు అంతా బెడ్ అంతా పరిచేస్తున్నారు.
సో ఎక్కడికి వచ్చినా మన పని మనం మానన్నట్టు అక్కడ కంప్యూటర్ పోతా ఉంది. బుడ్డి ఏందో చెప్పు, చిట్టి చిలకమ్మ చెప్తాను చెప్పు. ఎవరు ఏమైనా తిట్టుకునేదా? నీకు నీ ముఖాన్ని ఆవాలేసినాయి అనుకో, చిట్టపట్లు ఆడిపోతాయి. మా బుడ్డోడు చూడు, ఎప్పుడు చూసినా ఎంత బాగుంటాడు చూడు మా బుడ్డోడు. అంత చింబలే పెంచులు వచ్చి నాకు అదనమాట సందడి. అందుకే నేను విలేజ్కి వచ్చేసేది. మా బుడ్డోడు ఏడున్నాడు? మా బుడ్డోడు చూడు దొంగతనంగా ఇక్కడ కూర్చొని అంటున్నాడు. చిమ్ము ఊరికి తినేది కాదు, పోయిన చెత్త అంతా జిమ్ము బాగా. చైల్డ్ లేబర్. మా వీడియోలో ఏమంటారు తెలుసా? చైల్డ్ లేబరు, పిల్లకాయలు చిమ్మిస్తావంట. చిమ్ము